శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మరీ అభ్యర్థిస్తూ ఉన్నాము. మీరు ఇచ్చేటటువంటి ప్రోత్సాహము మేము మరిన్ని వీడియోలు చేయడానికి మాకు ఉత్సాహాన్ని ఇస్తుంది అని చెప్పి తెలియజేస్తూ, ఈ వారం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి తెలియచెప్పుకునే ముందర గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాం. మేషరాశిలో కుజుడు, వృషభ రాశిలో రవి బుధ చంద్రులు, మిథున రాశిలో గురు శుక్రులు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, అలాగే మీన రాశిలో శనిగారు. ఇక వారాంతంలోకి 23వ తేదీ మే దగ్గరికి వెళ్ళేసరికి చంద్రుని యొక్క సంచారము మాత్రమే సింహరాశిలో కేతువుతో కలిసి సంచరిస్తూ ఉన్నది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు, దృష్టుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఇప్పుడు తెలియచెప్పుకుందాం. గ్రహ స్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే, మేషరాశిలో కుజుడు ఉన్నారు, వృషభ రాశిలో చంద్ర బుధ రవిలు, మిథున రాశిలో శుక్ర గురువు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, ఇంకా మీనరాశిలో శనిగారు ఉన్నారు. ఇక వారాంతమైనటువంటి 23వ తేదీ ఆ రోజునున్న గ్రహస్థితులు ఏమిటి అంటే, మారినటువంటి గ్రహస్థితులు చంద్రుని యొక్క సంచారము సింహ రాశిలోకి వచ్చి కేతువుతో కలిసి ఉన్నది. ఈ ఒక్క గ్రహమే మారి ఉన్నందువల్ల మిగతా గ్రహాలు వార ప్రారంభంలో అంటే 17వ తేదీ మేన ఏ రాశులలో సంచరిస్తున్నాయో అవి అక్కడనే సంచరిస్తూ ఉన్నాయి. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు గాని, దృష్టుల యొక్క ఫలితాలు గాని ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలియజెప్పుకుందాం. శనిగారి యొక్క తృతీయ దృష్టి ఉచ్చ చంద్రుడి మీద, బుధుని మీద, రవి మీద పడుతూ ఉన్నది. అయితే ఈ శారీరక పరమైన రుగ్మతలు ఉండడానికి అవకాశం ఉంది. వైద్య విద్య చదువుకునేటటువంటి విద్యార్థులకి చాలా వెసులుబాటు కలిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే వైద్య విద్య గాని, వైద్యపరంగా ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు ఏవైనా కూడా చాలా బాగా జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే కుజుని యొక్క స్వస్థాన స్థితి గాని, చంద్రుని యొక్క ఉచ్చస్థితి గాని చాలా మేలు చేస్తూ ఉంటుంది. ఇక గురువు గారి యొక్క నవమ దృష్టి రాహు మీద పడుతూ కొన్ని నాస్తిక వాదనలని బలపరిచే విధంగా ఉంటుంది అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. ఇక గ్రహ సమ్మేళనాల గురించి ఆలోచిస్తే, చంద్ర బుధ రవి 3 గ్రహాల యొక్క కలయిక వృషభ రాశిలో జరుగుతుంది. అంటే ఇక్కడ బుధాదిత్య యోగం పడుతూ రవి చంద్రుల కలయిక కూడా జరుగుతున్నందున ఇక్కడ చాలా వరకు మానసికమైనటువంటి భావాలు కొద్దిగా బలహీనం అయ్యేటటువంటి పరిస్థితి. అది ఎవరెవరికి ఉంటుంది అనేది ఆ రాశులకి సంబంధించి చెప్పుకోవాలి. రాశుల వివరాలు చెప్పేటప్పుడు తెలియచెప్పుకుందాం. ఇక అలాగే ఈ బుధాదిత్య యోగం చాలా మంచి యోగం, మనం ఎన్నోసార్లు తెలియచెప్పుకున్నాము. వృషభ రాశిలో ఉండడం వల్ల కూడా బుధాదిత్య యోగం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక గురు శుక్రుల యొక్క స్థితి సంచారము సమ్మేళనము అద్భుతమైనటువంటి ధనయోగాలను ఇస్తుంది. ఇద్దరు గురువులే. అయితే శుక్రాచార్యుల వారు రాక్షస గురువు అయినప్పటికీ కూడా ఆయన దగ్గర గురుత్వం ఉన్నది, అత్యధిక శుభగ్రహము. ఇక గురువు గారి గురించి చెప్పవలసిన అవసరం లేదు. ఈ 2 శుభగ్రహాలు కూడా మిథున రాశిలో కలుసుకుంటూ చాలా అధికమైన శుభాలని సూచిస్తూ ఉన్నాయి. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రకేతువుల యొక్క స్థితి సంచారము ఒకటే రాశిలో ఉంటూ ఉన్నందువల్ల కొంచెం అనుమాన పడేటటువంటి మనస్తత్వాలు రావడానికి అవకాశం ఉంది. ఏ రాశుల వారికి దీనికి సంబంధించిన ఫలితం ఉంటుంది అనేది మనము తెలియచెప్పుకుందాము. ఇక వీటికి పరిహారాలు ఏమన్నా చేసుకోవాలా అంటే, శనిగారికి మటుకు స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఆరోగ్యానికి సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ 2 చెప్పదగినటువంటి సూచనలు. స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఔషధ సేవ చేయవలసి వస్తే చక్కగా భగవన్నామం అనేటటువంటి ఔషధాన్ని కూడా తీసుకుని పారాయణ చేస్తూ ఔషధ సేవ చెయ్యండి. చాలా వరకు త్వరగా తగ్గిపోతుంది అనారోగ్యం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాం. తులారాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని మనం పరిశీలన చేసినట్టయితే, షష్ఠ స్థానంలో శనిగారు బాగున్నారు. ఇక నవమ స్థానంలో గురు శుక్రులు బాగున్నారు. ఏకాదశంలో కేతు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉత్తమోత్తమైన ఫలితాలు తులారాశి వారికి ఉన్నాయి అని చెప్పి తెలియజెప్పచ్చు. చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. వీరు ఏమాత్రము వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు.
లాభస్థానంలో కేతువు గారు ఇచ్చే ఫలితాలు ఎన్ని విధాలుగా బాగుంటాయంటే, మీకు అనుకోకుండా వచ్చే ధనమే ఎక్కువగా ఉంటుంది. అనుకుని వచ్చేవి ఎలాగో వస్తాయి. మనం ఇంత పెట్టుబడి పెట్టాము, మనకింత లాభం వస్తుంది అని అనుకున్నది అనుకున్నట్టుగానే వస్తుంది. కానీ కేతువు ఇచ్చే ఫలితం అనుకోనిది కూడా ఇస్తారు. కాబట్టి ఆదాయం పెరుగుతుంది. లాభాలు పెరుగుతాయి. మాట వల్ల లాభాలు, ద్రవ్య లాభాలు, వస్తు లాభాలు, వస్త్ర లాభాలు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అలాగే పిత్రార్జితాలు బాగుంటాయి. పితృవర్గ రీత్యా సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే తండ్రి గారి యొక్క పరపతి మీకు బాగా ఉపయోగపడుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు, భగవంతుని యొక్క దర్శనార్థం వెళ్తారు. దైవ దర్శనాలన్నీ దూర ప్రాంతాలు వెళ్ళి చేసుకుని వస్తారు. పుణ్యక్షేత్రాలు వెళ్తారు. యజ్ఞయాగాదుల లాంటి క్రతువులు చేయడానికి అవకాశం ఉంది. అలాగే వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. స్వయంగా మీకు వివాహం అవ్వాల్సి ఉన్నా కుదురుతుంది. కుటుంబ సభ్యులలో చాలా ఆనందకరమైనటువంటి అంశాలు జరుగుతాయి. వివాహం కుదరడం కానీ లేదా సంతానం కలగడం కానీ ఇలాంటివి ఏమన్నా ఉండడానికి అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఏవైనా తగాదాలు ఉన్నా కూడా ఆ తగాదాలని మీరు రూపుమాపుకోవడానికే ప్రయత్నం చేస్తారు. ఆత్మీయత ఆదరణలను పెంచుకుంటారు. అలాగే విజయావకాశాలు బాగా వెళ్లి విరుస్తూ ఉంటాయి. ఏ పని ప్రారంభించినా విజయం చేకూరుతూ ఉంటుంది. అపజయం అనేది కనిపించదు. శత్రువులు తగ్గిపోతారు, మిత్రులు పెరుగుతారు, సహాయ సహకారాలు అందుతాయి. అన్ని విధాలా మీకు ఆనందం వెళ్లి విరుస్తూ ఉంటుందండి. అయితే తులారాశి వారికి సంతానం పట్ల పూర్తి ఓర్పు కలిగి ఉండవలసిందిగా మటుకు మరీ మరీ సూచన చేస్తూ ఉన్నాను. ఇది చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చెయ్యండి. అలాగే గురువు గారికి స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ యోగా చెయ్యండి. ఇవి చాలా చెప్పదగినటువంటి అంశాలు. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఇంకా ఏ విధంగా ఉందండి అంటే, లాభస్థానంలోకి చంద్రుడు వచ్చున్నారు కేతువుతో పాటు. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. లాభాల బాట పెరుగుతుంది. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇచ్చేది వారందరికీ బాగుంటుంది. ఉద్యోగస్తులకి బాగుంటుంది. వ్యాపారస్తులకి బాగుంటుంది. భూమికి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఇచ్చేది వారందరికీ బాగుంటుంది. అలాగే ఫ్యాక్టరీస్ అధినేతలకు కానీ లేదా కార్మిక వర్గానికి కానీ అందరికీ బాగుంటుంది. అనుకూలమైనటువంటి ఆదాయము, కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా జరుగుతాయి. తగిన విధంగా సంయమనం పాటించండి. అన్ని విషయాలు చాలా అద్భుతంగా మీకు ఫలితాన్ని ఇస్తూ ఉన్నాయి. కాబట్టి ఏ విషయంలోనూ మీరు నిరాశ పడనవసరం లేదు. ఒక్క సంతాన విషయంలో మటుకే ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. అలాగే చెప్పిన పరిహారాలు తప్పనిసరిగా పాటించండి. మరింత అభివృద్ధి, మరింత ప్రశాంతత మీకు ఉంటుంది. శుభం.